హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ తెలుగు గర్ల్ మిహిరా. నేను కాకినాడలో ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళాను అనమాట. అక్కడ నేను ఎలా ఎంజాయ్ చేశానో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ ఎగ్జిబిషన్ ఆనంద భారతి గ్రౌండ్స్లో జరిగింది. అండ్ ఈ ఎగ్జిబిషన్కి ఎంట్రీ టికెట్ 60 రూపీస్ అనమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఏమున్నాయో ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇది అవుట్ సైడ్ వ్యూ ఆఫ్ ఎగ్జిబిషన్. నేను ఎప్పుడైనా ఎంజాయ్ చేయడానికి బయటికి వెళ్ళినప్పుడు ఐ జస్ట్ వాంటెడ్ టు క్యాప్చర్ మై ఎంజాయ్మెంట్. సో నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అలా వీడియో తీస్తూనే ఉంటాను. లోపలికి ఎంటర్ అవ్వగానే లైటింగ్స్ చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా బాగుంది చూడడానికి. ఈ వీడియోలో చూడడానికి చాలా బాగుందంటే రియల్గా ఇంకెంత బాగుందో ఊహించుకోండి. ఎగ్జిబిషన్ ఎంట్రన్స్లో స్టాల్స్ అన్నీ ఉన్నాయి. అన్ని స్టాల్స్ చూసుకుంటూ అలా ముందుకు వెళ్తున్నాను. నేను మా తమ్ముడు ఎగ్జిబిషన్ మొత్తం తిరిగేసామన్నమాట. ఎగ్జిబిషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ స్టాల్కి వెళ్ళాం. మొత్తం ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసామన్నమాట. ఈ ఎగ్జిబిషన్లో చాలా రైడ్స్ కూడా ఉన్నాయి. సో నేను మా కజిన్స్ డిస్కస్ చేసుకుంటున్నాను అనమాట ఏం ఎక్కాలి అని. జాయింట్ వీల్ ఎక్కుదాం అనుకున్నాం కానీ భయం వేసింది, అంటే కళ్ళు తిరుగుతాయేమో అని, అందుకే ఎక్కలే. నాకు ఈ ఎగ్జిబిషన్లో బాగా నచ్చింది ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. ఇదేదో బకెట్ గేమ్ అంటే నేను ఎప్పుడు చూడలేదు. సో నాకు చాలా వెరైటీగా అనిపించి వీడియో తీశాను. అండ్ మేము ఫైనల్గా ఏమెక్కుదాం అని చెప్పి ఆలోచించి ఇది ఎక్కామన్నమాట. నేను ఈ రైడ్ ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట, అందుకే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను అక్కడ. నాకు అది ఎక్కిన తర్వాత ఏం భయమే లేదు, కానీ అది అలా 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 స్పీడ్ పెరిగే కొద్దీ భయం వేసింది. నా అరుపుల కన్నా పక్క వాళ్ళ అరుపులు విని చాలా భయం వేస్తుంది నాకు. మేము పై రోలో కూర్చున్నాము కాబట్టి అంత భయమే లేదు. కింద రోలో కూర్చున్న వాళ్ళకి చాలా భయం వేసి ఉంటుంది. నేను అది యాక్చువల్లీ టర్న్ అవుతున్నప్పుడు అక్కడి నుంచి వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ఫోన్ పడిపోయింది అనుకో బై మిస్టేక్. ఆ ఫోన్ మళ్ళీ ఎప్పటికీ దొరకదని చెప్పేసి ట్రై చేయలేదు. సో నేను ఎలా ఎంజాయ్ చేసానో ఎలా అరిచానో కూడా వినండి.
అది ఎక్కిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే వాషింగ్ మిషన్లో బట్టలు తిప్పినట్టు తిప్పేస్తారనమాట. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. ఆ తర్వాత మేము చిన్న ట్రైన్ ఎక్కామన్నమాట. ఈ ట్రైన్ ఎక్కామన్న ఎక్సైట్మెంట్ కన్నా వీడియో తీసుకోవాలన్న ఎక్సైట్మెంట్ మాకు చాలా ఎక్కువ అయిపోయింది. ఈ ట్రైన్ ఎక్కి కూడా బాగా ఎంజాయ్ చేసాం, చాలా ఫొటోస్ తీసుకున్నాం. ఇది ఇంకో గేమ్ అనమాట. మనకి 50 రూపీస్కి 6 బాల్స్ ఇస్తారనమాట. 6 బాల్స్ మనం వేస్తే ఆ వచ్చిన నెంబర్స్ అని ప్లస్ చేస్తే ఏ ఐటమ్ వస్తుందో ఆ ఐటమ్ మనకి ఇస్తారు. సో మేము వేసిన బాల్స్కి మాకు వచ్చిన గిఫ్ట్ ఏంటంటే బాటిల్స్ క్లీన్ చేసుకునే బ్రష్ వచ్చిందనమాట. ఆ బ్రష్ని పట్టుకొని మేము ముగ్గురం ఒక పెద్ద అచీవ్మెంట్లా ఫీల్ అయ్యాం. ఆ తర్వాత కొన్ని స్టాల్స్ చూసి అలా వెళ్తుండగా అక్కడ ఈఫిల్ టవర్ కనిపించింది. ఈఫిల్ టవర్ అంటే రియల్ ఈఫిల్ టవర్ ఏం కాదు. ఈ ఈఫిల్ టవర్ని చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది, లైటింగ్స్తో చాలా బాగుంది, చాలా మెరిసిపోతుంది. ఇక్కడ చాలామంది జనం ఉన్నారన్నమాట, చాలామంది ఫొటోస్ తీయించుకుంటున్నారు. సో వాళ్ళందరూ వెళ్ళిపోయేంత వరకు వెయిట్ చేసి అక్కడ ఏం చేయాలో తెలియక అలా చిన్న రీల్ చేద్దామని ట్రై చేశాను. కానీ ఈఫిల్ టవర్ రియల్గా చూడడానికి చాలా బాగుంది, వీడియోలోనే చాలా బాగుంది, కానీ రియల్గా చూడడానికి ఇంకా బాగుంది. ఈ ఈఫిల్ టవర్ దగ్గర నేను చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, మీకు ఆల్మోస్ట్ ఎగ్జిబిషన్ మొత్తం చూపించేసాను. నేను ఎలా ఎంజాయ్ చేశానో కూడా మొత్తం చూపించేశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.